11:30, yeah. When you'll sleep? 11:30, 12 o'clock అయిపోతుంది. My God. Waking up? 8 a.m. or 9 a.m. That is నేను 8 hours లేకుండా అస్సలు సమస్య 8 hours. ఈలోపు దొంగోడు వచ్చినా కానీ ఇంట్లోకి అర్థం కాదు, నాకు అంత డీప్ స్లీప్ పోతుంది నేను. Great. Once you have a kid, you'll have to change. Once you have a kid, once you are married only, your sleep you will not have proper sleep. That is why I don't want to give away my peace into somebody's hands. That's why I'm still unmarried. Then why are you going to Malaysia now? Don't go. I need to go. I want to see Malaysia. I miss food there. You want to see Malaysia, not your fiancé. If you tell the same thing to my fiancé, I will tell. She'll If I first get a of all chance to meet, she'll first of all write a letter to Malaysian embassy to cancel my visa. We are not going to take any responsibility for this person who is coming here. There is this invitation letter that comes, no, for the visa. Hey, by the way, my visa is here. It's here. It's here. My visa. మేము అది ఏ రోజో నేను చూసాను దాన్ని. సో ఇంకంతే, ఇంకా పోవడం, పెళ్లి చేసుకొని వచ్చేయండి. అమ్మ పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే పెళ్ళింది. ఇంకొక ఈ ఇయర్ ఎండింగ్ కి చేసుకుంటాను. కొంచెం ఎండింగ్ చేసుకోకపోతే ఇంకా కష్టం అవుతుంది. పర్లేదు, కష్టమైనా పర్లేదు. ఎందుకు పీస్ ఉండదా? పీస్ ఎన్నాళ్ళు ఎక్కువ. ఇంకొక విషయం చెప్పినా నేను, ఐ ఆల్వేస్ టెల్ మై ఫాదర్ దిస్. సో all the married people are like the people who are stuck in a pond, you know, ఒక ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు ఉంటారు కదా, బురదలో కూరుకుపోయి ఉంటారు ఇల్లంతా. ఫ్రెష్ గా ఎవడైనా బయట కూర్చున్నాడు అనుకో, ఆయన్ని చూసి ఏ టైం అయిపోతుంది, నువ్వు కూడా దిగు మరి మేమే సఫర్ అవ్వాలా, మీరు కూడా అవ్వాలి. అదే కదా, దొరికిపోతే మాత్రం. మ్యారేజ్ అయితేనేమో అయ్యో నాకు ఈ పెళ్లికి ముందే బాగుంటది అంటారు. అవును, ముందేమో అయ్యో ఎప్పుడెప్పుడో పెళ్ళి అవుతానా అని అంటారు. అదే ఇప్పుడు అదే పరిస్థితి, ఎప్పుడెప్పుడో పెళ్ళి అవుద్ది అన్నట్టుగానే ఉన్నా నేను కూడా. చూద్దాం వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. నాకే ఐ వాజ్ జస్ట్ రన్నింగ్, నాకు పెళ్లి కావాలి. Now I'm like, oh my God.